ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మోకరించినట్టయితే వస్తున్న బిడ్డలో కూడా పైన తోడుగా ఉండి తొందరగా రావాలని ప్రేమతో మనం చేస్తాం. సహోదరి సహోదరుడా, ఈ అవకాశాన్ని మరి ఎంతో మందికి లేదు, కొందరికే సమయం ఆసనమైతుంది కనుక దాన్ని వ్యక్తపరచకుండా సమయాన్ని కేటాయించే వారిగా ఉందో, ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడి దీవించే వారిగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మహాపరిషుద్ధులు, గొప్ప దేవ, సర్వాధికారులు, కృప కనికరమ కలిగిన వాడానికి వేలాది స్తోత్రములు. అయా గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ సజీవ లెక్కలో ఉంచి, నీ సంఘంలో ఉంచి, నీ సాక్షులుగా నింపి, పయారంలో పనిపాటల్లో కూడా తోడుగా ఉండి, కుటుంబక నిర్దించుకొని క్షణం కూడా నైనా మా వైపు చూస్తూ నా బిడ్డలు ఏ శాతానికి లోపడకూడదు, ఏ శాతానికి అయా అంకితం అవ్వకూడదు, ఏ శాతాను ఏ దురాత్మ ఏ చీకట్లకి ఏది ఎత్తుకుపోకూడదని అనుక్షణం కూడా నైనా మా వైపు చూస్తూ అయా నీ కృపణిస్తున్న దేవానికి స్తోత్రాలు ప్రభు. నిన్న నీరు నిరంతరం పెరుగుతున్న దేవుడు కనుక నాయన ప్రభు నీ స్తోత్రాలు. ఈ దినాన నీ ఆదివారం నాడు నీ ఆత్మతో, నీ సత్యంతో, నీ మార్పులతో అయా నీ సంకల్పం బట్టి, మీరు ఇచ్చిన సాత్వికాన్ని బట్టి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆలోచన బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నైనా ఏదినైనా వృధా చేయకుండా నీ స్థలంలో, నీ సన్నిధిలోనైనా, నీ సంఘంలో నీ సాక్షిగా ఏకీభవిస్తూ నీ మాటలు వెల్లడి చేస్తూ, నీ పాటలు పాడుతూ, నీ మహిమతో నింపుతూ, నీకు ప్రార్థన చేస్తూ అయా నీ కృపతో నింపబడి, నీ సన్నిధిలో సాక్షులుగా నింపబడే కృప మీరు ఇచ్చును గాక. అయా నీ మహిమతో కొట్టనైనా నీ సన్నిధి సంఘంలో సాక్షులుగా నిలబడాలి. అయా నీ సన్నిధిలోనైనా మేము అనుభవించే వారిగా నీ పాదాలు ఎంతనైనా కన్నీరు కార్చే నిక్షణం కూడా తండ్రి నీ దీవులు పొందుకునే కృప మీరు ఇచ్చును గాక. అయా నీ మహిమతో కొట్టాలి, బలమైన సాక్షులుగా వాడుకోండి. నీ సంఘంలోనైనా ప్రభునైనా ఎంతో మందినైనా బాప్టిస్టుల్లో పొంది ఉన్నారు ప్రభా. అయా బాప్టిస్టులు పొందిన ప్రతి బిడ్డ కూడా యేసు నామములోనైనా విస్తరింపబడును గాక, వాళ్ళు దీవించబడును గాక, వాళ్ళు ఆశీర్వదించబడును గాక, వాళ్ళు మీరు దీవించి కుటుంబాలతోనైనా నీ స్థలానికి, నీ సంఘంలో నింపబడును గాక. అయా నీ మహిమతో కొట్టమని ప్రభా నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల ఆరాధన నీ ఆత్మ మా మీద ఉంచండి. ఈ ఉదయకాల ఆరాధన నీ సన్నిధి మా మీద ఉంచండి. ఈ ఉదయకాల ఆరాధనైనా ప్రభా పాటల్లో, వాక్యంలోనైనా ఆరాధనలో మీరు తోడుకుంటే మమ్మల్ని బలపరచండి ప్రభా. ఏది శోధన, ఏది శిక్ష, ఏ సాతాను, ఏ దుష్టుడు, ఏ అపవాది ఏది ఏర్పడకుండా దుష్టుడికి దూరంగా ఉంచబడును గాక. అయా నీ కృపను మాకు దయచేయమని కొన్ని నిమిషాలు పాటలు తోడుగా ఉండి నడిపించి సహాయుడిగా నిలబడి సహాయం చేయమని నజరేస్తు పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి.